ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ మీరు చాలా అన్సంగ్ హీరో అండి. కృష్ణ భగవాన్ గారు చాలా చేస్తారు, బట్ ఆయనకు ఏమేది నిజంగా బ్రహ్మాండంగా చేస్తారో వాటి విషయాల్లో చాలామంది ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఎంతసేపటికి ఇప్పటికీ మీరు నటుడు, కామెడీ నటుడు అని మాత్రమే అనుకుంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలి, ఎన్ని సినిమాలకు మీరు నిజంగా రాశారు, స్క్రీన్ ప్లే రాశారు, డైలాగులు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు. ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక కథ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే అది అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి బాలరాజ్ అని నేను వెళ్ళి వంశీ గారికి చెప్పాడు. అప్పటికి వంశీ గారి సినిమాలో యాక్ట్ చేసి ఇంచుమించు అయిపోయింది టైం. ఇది ఎవరో అతను మీద చదువుకున్నాడండి బాగా అని ఎవరో చెప్పడం, ఇది ఆ కథ విని ఎవరు చెప్తున్నారో ఆయన మీద అసలు గౌరవం లేదు డైరెక్టర్ గారికి, లేదు. కథ మీద గౌరవం కలిగి ఎవరు చెప్పారు ఇది అని అడిగాడు. రెండోసారి చెప్తుందో ఇలా కృష్ణ భగవాన్ ఆయన చెప్పాడండి. అవునా ఆయన పిలిపించారు. ఏంటి ఎక్కడదండి, అదేదో పాత హిందీ సినిమాని నేను మౌల్డ్ చేసుకుని అటు ఇటు మార్చి చెప్పింది కథ అండి ఇది అని చెప్పాను. అలా పరిచయం అయిందండి. అక్కడ నుంచి వీళ్ళు అటింజ్ ఉంది, అనిస్టింక్ట్ ఉంది అని చెప్పి నువ్వు రాయగలవు అని చెప్పి April 1 విడుదలకి నా చేత రాయించారు. మొత్తం రాశారండి, మొత్తం ఆ క్యారెక్టర్లో ఆయన ఎల్బి శ్రీరామ్ గారు కూడా రాశారండి. నా పేరు పడదు కానీ ఆర్టిస్ట్గా నేను చేశాను. అప్పుడు కూడా నాకు నా పేరు వేయాలి అనేది ఏమీ నాకు పెద్ద తెలియదు. ఆర్టిస్ట్గానే నాకు ఇష్టం, అలాగా చేశాను. ఇంకా అప్పటి నుంచి ఆయన డిటెక్టివ్ నారద, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, ప్రేమ అండుకో నా పేరు ఉన్నా లేకపోయినా కానీ నా సపోర్టు, కొన్ని సీన్లు రాయటం, చెట్టు కిందల పీడల్లో రైటర్ ఆయన అవైలబుల్ లేకపోతే భరణి గారు ఎవరో ఒక సీన్ 2 సీన్లో నా చేత రాయించటం, అలా అలా అది ఇది కలిపి అవునాళ్ళు ఇష్టపడ్డానికి మళ్ళీ రీఎంట్రీ, ఆయన కూడా రీఎంట్రీ. అది తీస్తున్నప్పుడు నాకు కొండవలసి కొత్త లక్ష్మణరావు గారు, మీ ఇద్దరికి కలిపి ఏమన్నా రాసుకోగలవా అని చెప్పి నా సీరియల్ వసంత కోకిల అని ఉప్పలపాడు నాన్న గారు డైరెక్ట్ చేశారు. అందులో నేను రఘుబాబు 2 క్యారెక్టర్లు వేసాం. 2 క్యారెక్టర్లు క్లిక్ అయినాయి. ఆ క్యారెక్టర్నే తీసుకొచ్చి దాన్ని మలిచి రాసుకోగలనని చెప్పి ఇక 1 monthలో 15 daysలో షూటింగ్ అనగా ఈ క్యారెక్టర్లు ఆ కాలనీలో నేను మిక్స్ చేసి రాశాను అనమాట. అలా ప్రయాణం జరిగింది. అంటే ఆ క్యారెక్టర్ మీరే రాసుకున్నారు, మీ క్యారెక్టర్ డైలాగులు మీరే? అది కొండవలసిదే. కాలనీలో ఉన్న కొన్ని క్యారెక్టర్ డైలాగులు నేనే ఆ సిచ్యుయేషన్ కొద్దీ రాశాను. ఇప్పుడు ఇన్ని రాశారు మీరు, ఏ సినిమాలో కూడా పేరు వద్దు అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు క్రెడిట్స్ ఎందుకు వద్దనుకున్నారు మీరు? నేను వద్దనుకోలేదు. మీరు వద్దనుకోలేదు? నేను వద్దనుకోలే. అది వెయ్యాలి. మీ పేరు ఎందుకు పెట్టలేదు? వెయ్యాలి, నాకు అడగడం చేత కాదు. అయ్యో, మరి అంత బోలా అయితే ఎలా అండి? ఎవరు బోళేం కదండి, కానీ తెలుస్తుంది కదా, తెలిసేవాళ్ళకి తెలుస్తుందండి. పైగా నాకు ఆ పేరు పడిపోవడంతో నాకు ఇన్ని సినిమాలు రచయితగా వచ్చేయాలని లేదు కోరిక. ఫస్ట్ అది ఆ కోరిక నటుడిగానే ఉండాలని ఉంది. కొంచెం సప్లై చేయగలదు కాబట్టి సప్లై చేయడంతో మనం ఆ సీన్ మార్చడం కానీ ఇలా అనొచ్చాను అడగడం కానీ అలా చేసామంతే తప్ప నేను ఎవరికో డైరెక్టర్గా అందరికీ సాయం చేశాను రాశాను చెప్పనండి. ఆ సీన్ కొద్దీ ఏమన్నా ఈ డైలాగ్ బాగుంటుంది అని చెప్తాం, బాగుంటే పెడతాను, లేకపోతే వద్దులేండి కథ పాడవద్దు అని చెప్తే మానేస్తాను. కేవలం వంశీ గారి సినిమాలకే రాశారండి, ఇంకెవరికైనా రాశారా మీరు? వంశీ గారి సినిమాలకే అండి. కూచిపూడి వెంకట గారి సినిమాకి వంశీ అండ్ వర్మ అని సినిమాగా రాలేదు, టైటిల్ అది వంశీ అండ్ వర్మ. అప్పుడే ఆయన కూచిపూడి వెంకట గారు ఆ సినిమాకి నేను డైలాగ్ రాశాను. అది సినిమాగా రాలే, మెటీరియల్ కాలేదు. ఆయనే జాన్ అప్పారావు 40+ సినిమా నాతో తీశారు. మళ్ళీ నేను కమెడియన్గా క్లిక్ అయ్యాక ఆయన నన్ను హీరోగా పెట్టి ఆయన తీశాడు. అందులో మళ్ళీ సప్లై అంతే తప్ప నా పేరు వేసేయండి, పేరు వేసేయంటే అది చాలా బాధ్యత ఉండాలి, కంప్లీట్గా రాయాలి. నాకేంటంటే నాకు నచ్చే వరకు రాయాలి, ఎదరోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చాలి, అది బాగా రాయాలి. చెప్పాను కదా ఇందాక మీకు, రాయటం ఈజీ, బాగా రాయటం కష్టమని. సో మీకు రెమ్యూనరేషన్ కూడా ఓన్లీ నటుడిగా ఇచ్చారా లేకపోతే రచయితగా కూడా ఇచ్చారా? అది నటుడిగానండి, అంతే, నటుడిగానే. సో మీరు బేసికల్గా ఊరికే రాశారు, మీకు ఇష్టం కాబట్టి రాయమన్నారు కాబట్టి, మీకు అది నచ్చింది కాబట్టి. అంటే రెమ్యునరేషన్ ఇస్తే వద్దనండి, తీసుకుంటాను, ఇవ్వలేదంటే
అయితే ఒక విషయం అండి, మన వంశీ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. వంశీ గారు మాత్రం తన ఇంటర్వ్యూలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఏప్రిల్ 1 విడుదల 90% కృష్ణ భగవానే రాశారు. దాదాపు అన్ని స్క్రీన్ ప్లే, డైలాగులు, ఇంపార్టెంట్ అన్నీ, మంచి మంచి సీన్స్, మేజర్ సీన్స్, చాలా క్రూషియల్ సీన్స్ అన్నీ కూడా కృష్ణ భగవానే రాశారు. ఆయనే మెయిన్ రైటరు ఆ సినిమాకి అని చెప్పారు నాతో. అంటే ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఆయన రాశారు. ఒక టైంలో ఆయన మానేద్దాం అనుకున్నాడు, ఆయన వేరేది ఏదో వచ్చో ఎందుకో, కానీ ఆయన కంటిన్యూ ఆయన రాశారు. నేను క్యారెక్టర్లు క్రియేట్ చేయటం, ఈ డైలాగు ఇలాగా అని ఆ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ చేశాడండి. అయితే మీరు రాసిన డైలాగులు స్క్రీన్ మీద పండి క్లిక్ అయిపోయి జనాలు చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నప్పుడు కనీసం అప్పుడైనా మీకు కిక్ రాలేదా? రాయాలి, ఇంకొన్ని సినిమాలకు రాస్తే బాగుంటుంది అంటే మీ క్లిక్ అయినాయి కదా. ఇప్పుడు క్లిక్ అవ్వకపోతే అది వేరే విషయం. ఇప్పుడు అనిపిస్తుందండి మీరు చెప్పాక. ఇప్పుడు అనిపిస్తుంది నిజం. ఎందుకంటే ఇక్కడ నాలాంటి వాళ్ళకి తాటే కదా పెట్టుబడి. కొంతమంది డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తారు. ఆ పెట్టుబడిలో డబ్బులు తీసుకోవడమే నా తాటు పెట్టుబడి. ఈ తాటు కూడా ఇక్కడ దోపిడీ జరుగుతుంటుంది. మీకు తెలియదు ఏం కాదు. నాది నాకే చెప్తారు కొంతమంది. నేను కూడా మరి తెలియకుండా ఇంకొకటిది దొంగతనం చేసి అతనికే చెప్తాను. దొంగతనం చేస్తామండి. అది దొంగతనం కన్నా బెర్నాడ్స్ ఎప్పుడు అనేది మాకు బాగుందనుకోండి, మన సినిమాలు పెట్టేస్తాం. భలే రాశారంటే మాట్లాడు కూరుకుంటాం, చెప్పం. నేనే రాశాను, బెర్నాడ్ షా రాశాడు, ఇంకో షా రాశాడు అని చెప్పం కదా. అది పర్లేదు. ఈ పక్కన వాడు అదే జర్నీ చేస్తున్నాడు, రైటర్ రావాలి. ఈ పక్కన ఈ రైటర్ కొట్టేస్తే అంటే అలా జరుగుతుందని నాకు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. కొన్ని తిరిగి మనకే చెప్పడాలు అవన్నీ జరుగుతుంటాయి. ఆ దోపిడీ నుంచి బయటపడి డైరెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజమే. ఎస్పెషల్లీ అండి ఏప్రిల్ మనుషుల మీద నమ్మకం పోద్ది. కరెక్ట్. ఎస్పెషల్లీ ఏప్రిల్ 1 విడుదల లాంటి అనదర్ క్లాసిక్ ఫిలిం, అందులో ప్రతి డైలాగ్ అసలు కడుపు పట్టుకుని నవ్వేస్తారు జనాలు. అసలు అంటే ఆ కాన్సెప్ట్కే ముందు హ్యాట్స్ ఆఫ్. అబద్ధాలు ఆడకూడదు, కనీసం ఒక నెల రోజులైనా నువ్వు అబద్ధాలు ఆడకూడదు ఏప్రిల్ 1 వరకు అని. అలాంటి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటం, దానికి ప్రతి ఫ్రేమ్లో జస్టిఫైయింగ్గా డైలాగ్స్ రాయటం, అది ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే మనం ఇప్పుడు కూర్చొని ఆ సినిమా చూసి ఆహా నవ్వుకుంటాం కానీ, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే అక్కడ ఆ సినిమాలో పంచ్ డైలాగ్ అని కాదు కానీ సిచ్యుయేషన్స్ అదే సార్, సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే ఆ సిచ్యుయేషన్ అలాగా అనేది కూడా నవ్వు వస్తుంది. ఆ సిచ్యుయేషన్ ప్రకారం ఆ డైలాగ్ ఉంటే అలా ఆ సినిమా అంతా సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఆ కామెడీ కూడా బాగుంటుందని నాకు ఇష్టం. పంచులు వేయటం అది ఎక్కడో ఒకసారి 2-3 సార్లు పర్వాలేదు, కానీ ఇంకా అస్తమానం అదే పని మీద ఉంటే ఏదో జిలేబీ ఎక్కువ తిన్నట్టు అయిపోద్ది. అంటే పంచులైన్ కొంచెం ఈజీ ఏమో రాయటం, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్కి కామెడీ రాయటమే కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సిచ్యువేషన్ తన సందర్భంగా కామెడీని పుట్టించడం ఇంకా కష్టం. పంచ్ డైలాగులు ఏంటంటే ఇప్పుడు రైమ్ అండ్ రిథమ్గా ఇప్పుడు పోయం రాసినట్టు రాస్తే సరిపోతుంది. అదే అండి, అక్కడే ఇక్కడే తెచ్చి ఏదైనా పోగేసి మనం పెట్టేస్తే సరిపోద్ది. అసలు కథలోకి వెళ్తాం. ఒకసారి పంచ్ బాగుంటే కొంచెం ఎవేగి వెళ్ళి సీన్లోకి వస్తుంటాం. అంటే నాకు తెలిసి అలాగే ఊరికే పంచులే రాస్తే అది గొంతు దాకానే ఉంటుంది, గొంతుల దాకా వెళ్ళదు. అది హృదయాన్ని ఏదో టచ్ చేయదు. అలాగే డ్రామా లేకపోయినా టచ్ చేయదండి. ఆ సిచ్యుయేషన్ డైలాగుల్లో ఎలా వస్తుంది? సిచ్యుయేషన్ ఆ బాధ అంత సిచ్యుయేషన్లో ఉండాలి. డైలాగులు రాసేసి బాధ పెట్టేద్దామంటే కుదరదు కదా. కరెక్ట్. అలాగా ప్రతిదీ సిచ్యుయేషన్లో ఉండాలి. కామెడీ ఆ సిచ్యుయేషన్ తగి ఉండాలి, బాధ ఆ సిచ్యుయేషన్ ఉండాలి. సిచ్యుయేషన్ లేకుండా బాధ రాయలేం, కామెడీ చేయలేం, ఎల్లో కూడా దగ్గరికి వెళ్ళవై అనేది అనుకుంటాను పెద్దలు చెప్పిన మాట. ఈ రోజుకి ఎవరైనా మీ దగ్గర అంటే జస్ట్ ఒక 4-5 కూర్చున్నప్పుడు ఇలా వంశీ గారి సినిమాలు లేకపోతే మిగతా సినిమాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఫలానా సినిమాలో డైలాగ్ భలే ఉంది అని అనుకుంటున్నప్పుడు చాలామంది తెలియదు మీరు రాశారని. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రైటర్ మీరే అని మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, బట్ మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా అది నేనే రాశాను అని? అటువంటి డిస్కషన్స్లో ఎప్పుడైనా? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అండి, ఏప్రిల్ 1 విడుదల, మా ఊరు కైకోవల్ అండి, కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యారమ్ బోర్డు ఆడుతున్నా. అది కూడా అక్కడ మా ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళతో నేను చిన్న టోర్నమెంట్లు లాంటివి పెడుతుంటా. క్యారమ్ బోర్డు,
క్రికెట్ టెన్నిస్ బాల్తో ఆడి బ్యాట్ అనుకోండి, ఇలాగ సరదాగా మా ఊళ్ళో గడుపుతుంటా. అలా గడుపుతున్నప్పుడు మా ఊరు నుంచి వెళ్ళిన కుర్రాళ్ళు ఏప్రిల్ 1 విడుదల, అందులో నేను ఉన్నాను అని చెప్పించి గుండాకి వెళ్ళి చాలా బాగుంది, అజ్జి బాబు చచ్చిపోయి నవ్వలేక అది అని చెప్తుంటే అప్పుడు నేను కూడా రాయొచ్చు అనమాట, నేను పనికి వస్తాను అనుకున్నా. ఇప్పుడు కూడా ఎవరన్నా మాటలు చెప్తే నేను పనికి వస్తాను, నేను రాయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళడానికి. ఫెయిల్యూర్లు అవుతూ ఉంటే కూడా వెళ్తుంటారు, అది ఇంకా గొప్ప విషయం. అదే నడిపిస్తుంటుంది, రాయొచ్చు, ఐ కెన్ రైట్ అన్నట్టు ఉంటుంది. నిజమే సార్, అందులో డౌటే లేదు. మీరు రాసిన మొట్టమొదటి డైలాగ్ మీకు గుర్తుందండి? ఏప్రిల్ 1 విడుదలకి మీరు రాసింది, ఆ సందర్భం, ఆ సమయం, అసలు వంశీ గారు ఏం సీన్ చెప్పారు మీకు రాయమని? మొట్టమొదటిది అప్పటికి బ్యాక్డ్రాప్ కొత్తది ఉండాలంటే మనం టీవీని వీసీఆర్లు తెచ్చుకుని అద్దెకి తెచ్చుకుని సినిమాలు చూసి ఇచ్చేసేవారు. అవును, ఆ రోజుల్లో అలా ఉండేది. కరెక్ట్. ఈ బ్యాక్డ్రాప్ అయితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు కదా అని చెప్పి చెప్పాను. ఎందుకంటే మేము అది ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఆ దగ్గర ఎన్నో టీవీలు ఉంటాయి, వీసీఆర్లు ఉంటాయి, డివిడీలు, క్యాసెట్లు, ఇప్పుడు డివిడీలు క్యాసెట్లు ఉంటాయి. వాడి దగ్గర సినిమా తెచ్చుకోవడం, టీవీ వీసీఆర్ కూడా ఆడేస్తాడు. ఇది అయితే బాగుంటుందేమో, ఎక్కువ మంది కాలనీ వాళ్ళు వచ్చి మరి కనెక్ట్ అయి ఉండాలి హీరో. అది ఫస్ట్ చెప్పింది. రెండోది సీను అబద్ధాలు ఆడతాడు కదండి హీరో దివాకర్. సడన్గా మాట్లాడుతూ దాక్కుంటాడు. ఎందుకు దాక్కున్నా అంటే పైన విమానంలో కేఆర్ విజయ్ వెళ్తుంది, విమానం కేఆర్ విజయ్కి ఉందని ఒక ఫిలిం ఆంధ్రాలో ఒక ఇది. ఆవిడ చూస్తే ఏంటి ఇక్కడ ఉన్న దివాకరం అని దింపేస్తుంది అని దాక్కుంటాడు. అంత అబద్ధం పాప. ఇది ఒక అతను చెప్పాడు నాకు, పేరు చెప్పడం మళ్ళీ కాంట్రవర్సీలు. మీకు అసలే స్టార్స్ బాలేవు గత కొంతకాలంగా. అది వచ్చి వీళ్ళకి కేఆర్ విజయ్ గారు ఏమైనా ఇక్కడ చెన్నైలో కొంతకాలం ఉండి వచ్చాడు, ఏంటని మేము చిన్నపిల్లలకి వెళ్తే దాక్కున్నాడు. లెటరల్గా దాక్కున్నాడు. ఏంటంటే మేము పిల్లలు అలా చూస్తాము, కేఆర్ విజయ్ ఏమన్నా అని చూసిన దానికి ఇక్కడ గ్రౌండ్లో దింపేస్తే, అది స్కూల్ గ్రౌండ్. నేను ఎక్కువ జనరల్గా రియల్ లైఫ్లోంచి తీసుకుంటాను క్యారెక్టర్లు కానీ ఇది కానీ. అతిశోక్తిలాగా అనిపిస్తాయి. అన్నీ నీకేందుకు జరుగుతాయని కూడా కొంతమంది అడుగుతారు. నీకేందుకు జరుగుతాయి, నేను అది చూస్తుంటాను. మీకు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అంటే ఎన్ని క్యారెక్టర్లా చూస్తుంటాను, అంతే కదా. మనం ఇప్పుడు మీరు ఆ పాత్ర వేసి నేను ఈ పాత్ర వేసి ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. నిజమే. సో అది రాశారు ఫస్ట్ అది. ఓకే, అది సినిమాలో లేదండి, అది లేదు. ఎంతో ఆలోచించడంలో ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కింది, ఇలా ఉండాలి, ఇంత చీట్ చేయాలి, అబద్ధాలకి ఇంకా పరాకాష్ట చేయాలి. వీసీఆర్ అమ్మేసి అది కూడా టీవీ ఏదో తీసుకొస్తాడు కదండి. అవును, ఎవరు కళ్ళు చేద్దాం చనిపోయాడు. టీవీ ఏదో తీసుకొచ్చి పెంట మీద పడాయి అంటాడు ఈయన రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి తెచ్చాను అంటాడు. ఇది యాక్చువల్గా రేడియో బాపు గారిది, పెంట మీద పడాయి అంటాడు రేడియో అని. మళ్ళీపూడి వెంకటరమణ గారు అక్కడి నుంచి తెచ్చానని అంటాడు. అలా కొన్ని లేపినవి కూడా ఉన్నాయండి, ముఖ్యంగా ఇది. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.